హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. థంబ్నెయిల్లో ఒకటి ఉంది, ఇక్కడ వీడియోలో ఒకటి ఉంది అనుకుంటారు. ఏం లేదండి, వేయడానికి వెళ్ళే ముందు కొంచెం టీ అయితే పెట్టుకున్నాను అనమాట. టీ తాగేసి మనం గుమ్మానికి అయితే ముగ్గులు అయితే వేసుకుందాం. చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే వేసుకుందాం. నాకు ఎలా అయితే వచ్చో నేను అలానే వేసుకుంటున్నానండి. ఒకవేళ నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా వేసుకుందాం, కానీ చాలా బ్యూటిఫుల్గా వేసుకుందాం. అయితే ముందు నేను కొంచెం టీ పెట్టుకున్నాను కదా, టీ అన్నది వేసేసుకొని పట్టుకొని వెళ్ళిపోయి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి వెళ్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు నేను కొంచెం టీ వేసుకొని వెళ్ళిపోదాం. టీ పట్టుకొని అలాగే కొంచెం గిన్నెతో వాటర్ కూడా పట్టుకొని వెళ్ళాలి. గుమ్మాన్ని నీట్గా తుడుచుకోవాలి కాబట్టి కొంచెం దీంతో వాటర్ కూడా పట్టుకోము. ఇప్పుడు ఇవి పట్టుకొని వెళ్ళాలి. ఇది వచ్చి 42 రూపీస్ పడిందండి. జస్ట్ ఈ చిన్న డబ్బా, అంటే 42 రూపాయలకి ఇంత చిన్న డబ్బా ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. పెయింటింగ్లు వేసే షాప్కి పెయింటింగ్లు వేసే షాప్ కాదు, పెయింటింగ్స్ అన్నీ దొరుకుతాయి కదా, ఆ షాప్కి వెళ్తే మనకి ఏ కలర్ కావాలనేవి అన్ని చిన్న సైజెస్ తీసుకోవాలి. ఈ టిన్నర్ కూడా తీసుకోవాలి. టిన్నర్ అంటే వైట్ కలర్లో ఉంది కదా, కిరష్నోని లాగా ఉంటుంది స్మెల్. అది ఎందుకంటే మన చేతికి పెయింట్లు గట్రా అంటుకున్నాయి అనుకోండి, అవి కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే నా దగ్గర ఒక చిన్న స్పాంజ్ ఉంటే అది కూడా తీసుకున్నాను. స్పాంజ్ ఒక 15 రూపాయలు పెడితే ఏ కిరాణా షాప్లోనైనా దొరుకుతుంది. అయితే ఇక్కడ ఏ పెయింట్ తీసినా సరే ముందు దాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగాన దాంట్లో పైకి అది ఆయిల్ లాగా ఉంది కదా, అది తేలిపోతుంది అనమాట. దాంతో వేసారంటే కలర్ రాదు, పలుచగా వస్తుంది. దాన్ని బాగా తిప్పితే కలర్ అంతా కూడా మిక్స్ అవుతుంది అనమాట. అంటే తేట్లాగా వస్తుంది కదా మనకి, అలా కాకుండా చిక్కగా ఉంటుంది. ఎప్పుడైనా పెయింట్స్ వేసుకునేటప్పుడు మూత ఓపెన్ చేసి శుభ్రంగా దాన్ని కలుపుకున్నాక పెయింట్స్ వేసుకోవాలి. ఫస్ట్ గుమ్మానికి అయితే శుభ్రంగా తుడుచుకోవాలండి. ఫస్ట్ తడిగుడ్డతో అయినా ముందైతే తడిగుడ్డతోటే తుడుచుకోవాలి. తడిగుడ్డతో తుడుచుకుంటే దానికి ఉన్న మురికంతా కూడా నీట్గా వస్తుంది. మనం పెయింట్ వేసుకునేటప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా క్లీన్గా అంటుకుంటుంది అన్నమాట. మనం ముందు పసుపు కుంకాలు రాసుకొని ఉంటాం కదా, ఎప్పుడు పడితే అప్పుడు అవన్నీ ఉంటాయి. కాబట్టి చక్కగా తడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి. 1కి 2 సార్లు నీట్గా తుడుచుకున్నాకే వేసుకోవాలి. బాగా తుడుచుకున్నాక తడి మొత్తం ఆరనివ్వాలండి. తడి మీద ఎప్పుడు పెయింట్ వేయకూడదు. బాగా ఆరిపోయిన తర్వాత అది ఇలాగ స్పాంజ్ ముంచి ఇలా అద్దినట్టు వేస్తే సరిపోతుంది. 2 నిమిషాల్లో అయిపోతుందండి, చాలా ఈజీగా. మనం బ్రష్తో వేయాల్సిన అవసరం లేదు. బ్రష్తో అయితే కొంచెం టైం పడుతుంది, కానీ దీంతో అయితే స్పాంజ్తో అయితే మనకి చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆడుకోవడం అంటే జస్ట్ ఆడుకున్నట్టుగా ఉంటుంది అనమాట. చాలా సరదాగా ఉంటుంది. నాకైతే ఇలాంటివి చాలా ఇష్టం. చాలా ఎంజాయ్ చేస్తూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను నేను. ఇక్కడ మీరు ఒక చిన్నది గమనించాలి. ఇక్కడ చూసారా వాటర్గా బబుల్స్గా వచ్చినాయి కదా, అవేంటి చూసారా, ఇరకల్లంట కూడా అద్ది పెట్టాలి. ఇలాగా స్పాంజ్తో ఇలా అద్దితే ఆ ఇరకల్లంట కూడా పెయింట్ అనేది నీట్గా వెళ్ళిపోతుంది. ఇలా బబుల్స్ వచ్చాయి కదా, అంటే ప్లెయిన్గా రాలేదు కదా, దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొకసారి దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ముంచకుండా ఒక్కసారి ముంచిన తర్వాత ఇలా బబుల్స్ వచ్చిందనుకోండి, రెండోసారి మళ్ళీ దాని మీద ఇలా అద్దితే ఆ బబుల్స్ అన్నీ పోయి నీట్గా మనం బ్రష్తో వేసే అంత నీట్గా వస్తుంది. ఒక చిన్న స్పాంజ్ ముక్క చింపుకొని చక్కగా ఇలా మొత్తం అంతా కూడా ఎల్లో కలర్ పెయింట్ అయితే నేను ఇలా అద్దేశానండి. వెంటనే దీని మీద ఏది పడితే అది వేసేయకూడదు, ఎందుకంటే ఇది ఆరాలి కదా. ఒక రోజైనా దీనికి టైం ఇవ్వాలి, కంప్లీట్గా వదిలేసాలి. ఇప్పుడు నా చేతికి ఇలాగ అంటుకుంది కదా, ఇవన్నీ దేంతో నేను క్లీన్ చేస్తాను అనుకున్నారు? సబ్బుతో చేసినా సర్ఫ్తో చేసినా రాదండి. అందుకే టిన్నర్ కొనుక్కోవాలి. టిన్నర్ కొంచెం చేతిలో వేసుకొని శుభ్రంగా రాసుకుంటే వదిలేస్తుంది. అయితే ఇప్పుడు డిజైన్ చేయడానికి నేను ఇక్కడ బంగాళదుంప తీసుకున్నాను. ఇది నాకు చాలా రోజుల ముందు నుంచి అలవాటండి. ఇలా బంగాళదుంపతో కట్ చేసి మంచి డిజైన్స్ అయితే వేస్తానన్నమాట. అదే ట్రై చేశాను ఇక్కడ కూడాను, బ్రష్తో కాకుండా. ఎందుకంటే బ్రష్తో మనకి చెయ్యి తిరగదండి, అది బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకే తిరుగుతుంది. మనకి బ్రష్తో వేయడం అసలు రాదు కాబట్టి చెయ్యి అంతగా నాకు తిరగదు. నేను ఇలాంటివే ప్రయోగాలు చేస్తూ ఉంటాను.
ఇది వచ్చి నా లిప్స్టిక్ అనమాట. ముందుగా ఏం చేసినా ఒక న్యూస్ పేపర్ మీద కానీ లేకపోతే ఒక వైట్ పేపర్ మీద కానీ మనం ఏ డిజైన్ వేయాలనుకుంటున్నామో అది ముందు ఇక్కడ వేసుకొని చూసుకోవాలి. లేదనుకోండి అక్కడికి వేసిన తర్వాత అది నచ్చలేదు అనుకోండి, మార్చుకోవడానికి అవ్వదు కదా. అందుకని బంగాళదుంపని ఈ డైమండ్ షేప్లో నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని పెయింట్లో ముంచి జస్ట్ ఇలా వేసాను. ఏదో అచ్చు దింపినట్టుగా ఉంది కదా. ముందు నేను ఇక్కడ పేపర్ మీద టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే బాగా వస్తుందా లేదా, షేప్ అంటే ఈ విధంగా వేస్తే ఎలా వస్తుందా అన్నది ముందుగా అయితే నేను ఇక్కడ చెక్ చేసుకొని వేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. ఈ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ బంగాళదుంప ముక్కనే వాడేసి మొత్తం గుమ్మంతా ముగ్గులు అయితే వేసేసాను. గుమ్మానికి ఎప్పుడు ముగ్గులు వేసుకోవాలనుకున్నా ఎంత గుమ్మం ఉందో దాంట్లో సగభాగం, గుమ్మం స్ట్రైట్గా ఉంటుంది కదా, దాంట్లో సగభాగానికి ఫస్ట్ ఒక చుక్క పెట్టుకొని మన గుర్తుకి ఒక చుక్క, ఒక పెన్సిల్తో కానీ దేంతో కానీ ఒక చుక్క పెట్టుకొని ఫస్ట్ మనం ఏ ముగ్గు వేయాలనుకుంటున్నామో ఆ సెంటర్లోనే వేయాలి. అలా వేయడం వల్ల మిగిలిన అటు ఇటు ఎన్ని వస్తాయి అన్నది కరెక్ట్గా వచ్చేస్తుంది గ్యాప్లో. అర్థమైంది? ఎప్పుడైనా మనం సెంటర్లోనే వేసుకోవాలి. ఇలాగా సెంటర్లో వేసుకోగా నాకు అవతల రెండు సమానంగా వచ్చాయి. ఆ చివర ఈ చివర ఒకటి వచ్చింది. చూసారా, ఇందాక పేపర్ మీద వేసుకోవడం నాకు మంచిదైంది. అక్కడ నాకు నచ్చింది. సేమ్ డిజైన్ ఇక్కడ కూడా అదే ట్రై చేశాను. ఎంత బాగా వచ్చిందో చూడండి. ఒకసారి మీరు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. చాలా సింపుల్గా వేసుకోవచ్చు మనం, ఏ ఇబ్బంది పడకుండా. పెయింట్ వేయడం రాని వాళ్ళు కూడా ఇలా బంగాళదుంపలు కానీ చాలా ఉంటాయి. నేను వేరే వీడియోలో ఏవేవి కట్ చేసి ఏవేవి డిజైన్స్ వేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసి పెడతానండి, నెక్స్ట్ వీడియో. అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. జస్ట్ ఒక డైమండ్ షేప్లో కట్ చేసేసి నేను దాన్ని ముంచి ఇలా అద్దాను అంతే. ఎంత బాగా వచ్చింది కదా. నా లిప్స్టిక్ ఎందుకు తీసుకున్నా అంటే అది కొంచెం పెద్ద సైజు రౌండ్గా ఉంది క్యాప్ అని చెప్పేసి అది తీసుకొని దాంతో అద్దేశాను. ఇప్పుడు చూసారా, కరెక్ట్గా అన్నీ ఒకే లైన్గా వచ్చాయి. మధ్యలో ఫస్ట్ వేసుకోవడం వల్ల అటు ఇటు మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట. ఒక స్కెచ్ పెన్ క్యాప్ ఉంటే దాంతో ఒక వైట్ కలర్ మధ్యలో చుక్కలు అయితే పెట్టేసుకున్నాను. దీని తర్వాత ఇంకా మన చేతికి ఏమి నచ్చితే ఆ డిజైన్స్ వేసేసుకోవడమేనండి. మనకి ఏ ఆలోచన అయితే వస్తుందో, ఏమైతే వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ కూడా కంటిన్యూస్గా ఇంకా ఒక పేపర్ మీద వేసుకోవడం. మనకు ఆ డిజైన్ నచ్చితే జాగ్రత్తగా వేయగలుగుతామా లేదా అన్నది ఒక దాని మీద వేసుకొని అప్పుడు గుమ్మానికి వేసుకుంటే మనం సేఫ్ అనమాట. ముందే గుమ్మం మీద ట్రై చేసాం అనుకోండి, అది సరిగా రాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎల్లో కలర్ పెయింట్ వేసుకొని అది ఆరిన తర్వాత రావాలి. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను. ఇక్కడ చుక్కలు పెట్టుకునేటప్పుడు ఇయర్ బడ్స్తో పెడతారు చాలామంది, లేదు అంటే ఒక దూదితో పెడతారు, లేదా బ్రష్తో పెడతారు. బ్రష్తో వచ్చే వాళ్ళైతే హ్యాపీగా పెట్టుకోండి. నాకులా రాని వాళ్ళైతే చక్కగా వేలుతో పెట్టండి. సూపర్గా వస్తుందండి. వేలుతో చాలా అందంగా వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే చుక్కకి మధ్యలో గ్యాప్ లేకుండా పెట్టండి. అప్పుడు నిండుగా కనిపిస్తుంది అనమాట. ఎల్లో అండ్ వైట్ బొట్లు చాలా బాగా కనిపిస్తాయి. అది ఎలాగో పనిలో పని పెయింట్ అయితే వేసేసాను కదా గుమ్మానికి అని చెప్పేసి వాకిలి ముందు కూడా ఒక మంచి ముగ్గు అయితే వేసేసాను. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలండి. చాలామంది ఇంటి ముందు తామర పువ్వులతో ముగ్గులు వేస్తూ ఉంటారు, గడప మీద కూడా వేస్తూ ఉంటారు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. గడప మీద తామర పువ్వులు కానీ ఇంటి ముందు తామర పువ్వులు కానీ వేస్తే అదంట దాటకూడదంటండి. ఎందుకంటే అది లక్ష్మీదేవి పువ్వు కదా, లక్ష్మీదేవికి సంబంధించిన తామర పువ్వు కాబట్టి గమ్మున మనం అడుగెళ్ళి దానికే తగలొచ్చు. తెలిసి వేసుకొని దాని మీద నుంచి దాటడం ఎందుకని చెప్పేసి నేను ఆ పువ్వులు అవి వేయట్లేదు. మీరు కూడా కొంచెం వేసుకోకండి. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన ఆ తామర పువ్వు మీద నుంచి మనం దాటడం మనకి అంత మంచిది కాదు. నాకు తెలిసింది నేను మీకు చెప్పాను. నేనైతే ఇక్కడ తామర పువ్వు వేద్దామని ఫస్ట్ అనుకున్నాను అనమాట. కానీ తర్వాత నాకు అనిపించింది దేవుళ్ళకి ఇష్టమైన ఆ తామర పువ్వు అన్నది మనం అలా వేస్తే మళ్ళీ మనమే కదా దాన్ని తొక్కుతాము అని చెప్పేసి నాకు ఇంకా వేయాలనిపించలేదు. ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పాను. మీ ఇష్టం. తర్వాత మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అంటే అది ఒక సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం వేసుకోరనమాట. నాకు ఆ సెంటిమెంట్ ఉంది, సో అందుకే నేను వేసుకోలేదు. ఇంకా ఎలాగో పనిలో పని వేసేసుకున్నాను కదా అని చెప్పేసి ఇంటి ముందు ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఫైనల్ లుక్ అయితే ఇదేనండి. నేను మొత్తం ఆ బంగాళదుంపలు యూజ్ చేసి ఆ ముగ్గులు పెట్టాను. ఇవన్నీ కూడా పేపర్ అచ్చులతో వేసానండి. ఆ పేపర్ అచ్చులతో ఎలా వేసాను అనేది నెక్స్ట్ వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.